కష్టం వృధా పోదు. దేవగిరికి రాజు శివానందుడు, ఆయన మంత్రి శేషగిరిది కపట బుద్ధి. రైతు సీతయ్య పొలం పక్కనే మంత్రిది కూడా ఉండేది. చాలా ఏళ్ల క్రితమే కొన్నా, అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఒకసారి మంత్రికి పొలం గుర్తొచ్చి వెళ్ళి చూస్తే అదంతా పిచ్చి మొక్కలు, రాళ్ళు రప్పలతో నిండి ఉంది. దీన్ని శుభ్రం చేయడానికి చాలా సమయం పడుతుంది, ఖర్చు కూడా భారీగా అవుతుంది, ఇప్పుడు ఎలా అని ఆలోచించసాగాడు. మంత్రి ఇంతలో పక్కనే ఉన్న సీతయ్య పొలం పచ్చగా కళకళలాడుతూ కనిపించింది. ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అక్కడే పని చేసుకుంటున్న సీతయ్య దగ్గరికి వెళ్ళి, ఏంటి నేను పట్టించుకోవడం లేదని నా పొలంలో పంట వేసేసావా అని అడిగాడు. కంగారు పడ్డ రైతు, మీరు పొరపాటు పడుతున్నారు, ఇది నా పొలమే, కొన్నేళ్లుగా ఇందులోనే వ్యవసాయం చేసుకుంటున్నా అని బదులిచ్చాడు. లేదు లేదు, అదిగో పక్కనే రాళ్ళు పిచ్చి మొక్కలతో కనిపించేదే నీది అన్నాడు మంత్రి. దాంతో ఇద్దరి మధ్య మాటా పెరిగింది. సీతయ్య వెంటనే న్యాయం కోసం మహారాజు దగ్గరికి నడుచుకుంటూ బయలుదేరాడు. గుర్రపు బండి కావడంతో అతడికంటే ముందే శేషగిరి మహారాజు వద్దకు చేరుకున్నాడు. రాజా, నా పొలాన్ని సీతయ్య ఆక్రమించుకున్నాడు, పక్కనే చెట్టడవిలాగా ఉన్నదాన్ని నాదంటున్నాడు అంటూ నమ్మబలిగాడు. మంత్రి మాటలే నమ్మిన రాజు ఆ పొలాన్ని వదిలేయమని సీతయ్యను ఆదేశించాడు. మరో దారి లేక రాళ్ళు పొలాన్నే సాగుకు అనువుగా మార్చుకోవాలని అనుకున్నాడు అతను. నెల రోజులు కష్టపడి పంట వేసేందుకు సిద్ధం చేశాడు. ఒకరోజు మహారాజు మంత్రి పక్క రాజ్యానికి వెళ్ళి తిరిగొస్తున్నారు. అంతలో దారి పక్కనే సీతయ్య కొత్తగా పంట వేసిన పొలాలతో పాటు ఇంతకుముందు వేసిన చేనుకు నీరు పట్టడాన్ని రాజు గమనించాడు. సీతయ్య, ఆ పొలం నీది కాదని చెప్పినాం కదా, మళ్ళీ ఎందుకు నువ్వు అందులోకి వెళ్తున్నావు అని ప్రశ్నించాడు రాజు. మహారాజా, ఆ పొలాన్ని మొదటి నుంచి నేనే చూస్తున్నాను. నీళ్లు లేక కోతకు వచ్చిన పంటంతా ఎండిపోవడం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. దాన్ని ఇప్పుడెవరూ పట్టించుకోవడం లేదు, అందుకే నీరు పెడుతున్నా అని బదులిచ్చాడు అతను. చేనుడు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ పక్కనున్న మంత్రిని ప్రశ్నించాడు రాజు. అందుకు మంత్రి తడబడుతూ పొంతలు లేని సమాధానాలు ఇవ్వసాగాడు. రాజుకు విషయం అర్థమై గట్టిగా నిలదీశాడు. రాజా, నన్ను క్షమించండి, రాళ్లున్న పొలమే నాది. దాన్ని శుభ్రం చేయలేక బాగున్న సీతయ్య పొలాన్ని ఎలాగైనా కాజేయాలనుకున్నాను. అందులోని పంటతోనే లాభం పొందవచ్చు, దురాశతో మీకు అబద్ధం చెప్పాను అంటూ తప్పును ఒప్పుకున్నాడు. నమ్మక ద్రోహానికి పాల్పడిన మంత్రికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించిన రాజు ఆ పొలాన్ని సీతయ్యకే అప్పగించాడు. కష్టం ఎప్పటికీ వృధాగా పోదని, అలానే మోసం ఎక్కువ కాలము దాగదనుకుంటూ రాజుకు నమస్కరించాడు సీతయ్య.